నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు హామీలకు విరుద్ధంగా అమ్మఒడి పథకంలో కోతలు 3 ఏళ్లలో 1.66 లక్షలు తగ్గిన లబ్ధిదారులు పొరుగు సేవల ఉద్యోగుల పిల్లలకు ఎగ్గొట్టిన జగన్ ఏపీలో రోడ్లు ఛిద్రమైనా పట్టించుకోని జగన్ సర్కార్ గుంతలను పూడ్చడంలోనూ నిర్లక్ష్యం డబ్బులిస్తేనే పనిచేస్తామంటున్న గుత్తేదారులు నాలుగేళ్లుగా అలుపెరుగని అమరావతి రైతులు నిర్బంధాలు అణచివేతను ఎదిరించి పోరాటం 3000 మందిపై కేసు పెట్టిన వెరవని మహిళలు మేడిగడ్డపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామన్న సీఎం రేవంత్ శాసన మండలిలో ప్రకటన నిపుణులతో దర్యాప్తు చేయించాలన్న కవిత వర్షాకాలంలోపు మేడిగడ్డ పునరుద్ధరణ కష్టమేనంటున్న ఇంజనీర్లు కాఫర్ డ్యాం నిర్మిస్తేనే నష్టం తెలిసే అవకాశం ఎల్ఎన్టీ లేఖపై సర్కారు తర్జన భర్జన కొత్త విద్యుత్ కనెక్షన్లపై కేంద్రం కసరత్తు మెట్రో నగరాల్లో 3 పురపాలికల్లో 7 రోజుల్లోనే ఇచ్చేలా ప్రతిపాదన సవరణలపై అభిప్రాయాల సేకరణ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయం ప్రారంభించనున్న ప్రధాని మోదీ అందుబాటులోకి రానున్న సూరత్ డైమండ్ బోర్స్ సముదాయం పోలవరం కట్టలేదు రాజధాని నిర్మించలేదు పరిశ్రమలు తేలేదు కనీసం రోడ్లైనా వేశారా పాత వాటికి మరమ్మతులైనా చేయించారంటే లేదనే సమాధానం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో ఊరూరా ప్రతి ఒక్కరికి రోజు అనుభవంలోకి వస్తోంది వరుసగా 5వ ఏటా ప్రజలు గతుకుల రోడ్లతో నరకం చూస్తుంటే జగన్ ప్రభుత్వం మాత్రం కళ్లకు గంతలు కట్టుకొని రాబోయే ఎన్నికలపై కలలు కంటోంది ఆంధ్రప్రదేశ్లో రహదారులు అత్యంత ఘోరంగా తయారయ్యాయి గుంతల మధ్యలో రహదారి ఎక్కడుందో వెతుక్కుంటూ వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు అడుగుగో గుంతతో అనేక రహదారులు ఘోరంగా ఉన్నప్పటికీ వైకాపా ప్రభుత్వంలో చలనం లేదు కనీసం గుంతలు పోడ్చలేని దయనీయ స్థితిలో ప్రభుత్వం ఉంది ఇటీవల మిగ్జాం తుపాను 4900 కిలోమీటర్ల రోడ్లను ధ్వంసం చేసింది వీటి తాత్కాలిక మరమ్మతులకు 300 కోట్లు శాశ్వత పనులకు 2500 కోట్లు అవసరమని ఇంజనీర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు ఇదే ప్రభుత్వం హయాంలో గతంలో మాండస్ నివార్ గులాబ్ తుఫాన్లతో వేలాది కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నా ఆ రోడ్లకు కూడా ఇంకా మోక్షం లభించలేదు ఇప్పటికే ఏపీలో 9000 కిలోమీటర్ల మేర రోడ్లు ఘోరంగాను 7600 కిలోమీటర్ల మేర రోడ్లు గుంతలమయంగా ఉన్నట్టు గుర్తించారు 1200 కోట్ల మేర బకాయిలు ఉండటంతో ఎక్కడా పనులు చేసేందుకు గుత్తేదారులు ఇష్టపడటం లేదు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 45000 కిలోమీటర్ల R&B రహదారులు ఉండగా వీటిలో సగటున ఏటా 9000 కిలోమీటర్లు పునరుద్ధరణ పనులు చేయాలి కానీ వైకాపా సర్కార్ 2022లో మాత్రమే 7650 కిలోమీటర్ల మేర పునరుద్ధరించింది దీనికి బ్యాంకు నుంచి 2000 కోట్లు రుణం తీసుకుని గుత్తేదారులకు చెల్లించారు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ రుణంతో చేపట్టిన 1244 కిలోమీటర్ల విస్తరణ పనులు ఆగిపోయాయి బ్యాంక్ ఇచ్చిన రుణవాటా 230 కోట్లలో 210 కోట్లే ప్రభుత్వం చెల్లించింది మిగిలిన సొమ్ము రాష్ట్ర వాటా ఇవ్వకుండా చోద్యం చూస్తుంది గుత్తేదారులకు చెల్లింపులు లేక 2.5 ఏళ్లలో 20% పనులు మాత్రమే జరిగాయి ఎన్నికల నేపథ్యంలో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం ఐప్యాక్ సూచించిన 3432 కిలోమీటర్లు పునరుద్ధరించేందుకు 1121 కోట్లతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది వీటికి టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రావడం లేదు గుత్తేదారులకు 1200 కోట్ల మేర బకాయిలు ఉండటంతో వాటి సంగతి తేలిస్తేనే పనులు చేస్తామని తెగేసి చెబుతున్నారు తిరుపతి జిల్లాలోని సత్యవేడి నియోజకవర్గ పరిధిలో నాగలాపురం నుంచి పీవీపురం రోడ్లో 19 కిలోమీటర్లు ఘోరంగా ఉంది ఆటోలు సైతం అతి కష్టం మీద ఈ మార్గంలో నడుపుతున్నారు నాగలాపురం నుంచి చిన్న పాండూరు వరకు రహదారి పనులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2021 ఆగస్టులో శంకుస్థాపన చేశారు 49 కోట్లు సరిపోవంటూ గుత్తేదారులు పనులు మొదలు పెట్టకపోవడంతో 5 నెలల క్రితం టెండర్ రద్దు చేశారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కావలి తుమ్మలపెంట రహదారి చాలా కాలంగా అధ్వానంగా ఉంది మిగ్జాం తుపానుతో కురిసిన వర్షాలకు
మరింత ఘోరమైంది. ఈ రహదారి నిర్మాణానికి ఎన్డీబీ కింద 15 కోట్లు మంజూరైనా పనులు చేపట్టలేదు. ప్రకాశం జిల్లాలో ఇటీవలి వర్షాలకు రహదారులు ధ్వంసమయ్యాయి. ఒంగోలు కొత్తపట్నం ప్రధాన రహదారిలో వంతెనల వద్ద అప్రోచ్ రోడ్లు వేయకుండా గ్రావెల్ పోసి వదిలేశారు. వర్షాలకు ఆ గ్రావెల్ కూడా కొట్టుకుపోయి రాళ్లు తేలుతున్నాయి. మిగ్జాం తుపాను ప్రభావంతో పల్నాడు జిల్లాలోని పెదమద్దూరు వాగు సమీపంలో కిలోమీటర్ మేర R&B రహదారి కొట్టుకుపోయింది. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారడంతో 3 రోజులుగా బస్సులు కూడా నిలిపివేశారు. 14 నెలల కిందట 44 కోట్లతో వంతెన రహదారి పనులకు మంత్రి జోగి రమేష్ శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ పనులు మొదలు కాలేదు. గుంటూరు నందివెలుగు రహదారికి చాలా కాలంగా మరమ్మతులు చేయడం లేదు. ఏలూరు కైకలూరు మధ్య 30 కిలోమీటర్ల మేర రోడ్డు అధ్వానంగా ఉండటంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఏలూరు వైపు నుంచి 3 ఏళ్ల క్రితం పనులు మొదలుపెట్టినా గుత్తేదారుకు చెల్లింపులు లేకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఘోరంగా ఉన్న ఈ మార్గంలో గత 2 ఏళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మణుగూరు వద్ద ఆర్ఎంపీ వైద్యుడు, చింతపాడు వద్ద 20 ఏళ్ల యువకుడు, లోకుమూడి వద్ద మహిళ, సిఎన్ఆర్ గార్డెన్స్ వద్ద పెనవాకలంకకు చెందిన వ్యక్తి మృతి చెందారు. కాళ్లు చేతులు విరిగి ఆసుపత్రి పాలైన వారి సంఖ్య భారీగానే ఉంది. కాకినాడ సామర్లకోట రహదారి పెద్ద పెద్ద గుంతలతో ప్రమాదకరంగా మారింది. మిగ్జాం తుపానుతో ఇది మరింత దారుణంగా తయారైంది. 14 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు మరమ్మతులు, అభివృద్ధి పనులు 5,70,00,000 రూపాయలతో చేపట్టేందుకు జులై 5న పరిపాలన ఆమోదం లభించింది. టెండర్లు పిలిచినా పాత బిల్లులు ఇవ్వకపోవడంతో గుత్తేదారు ఒప్పందం చేసుకోవడం లేదు. విజయనగరం జిల్లాలో బొబ్బిలి పిరిడి రహదారి పరిస్థితి అధ్వానంగా మారింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో గుంతలమయంగా ఉన్న రహదారులు మిగ్జాం తుపాను వల్ల మరింత ఘోరంగా తయారయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ విద్యార్థులకు అన్ని రకాల సాయాలు అందిస్తానని హామీలు ఇస్తారు. కానీ వాస్తవ పరిస్థితులు ఆయన మాటలకు పూర్తి భిన్నంగా ఉంటాయి. పిల్లలను బడికి పంపిస్తే తల్లులకు అందించే అమ్మఒడి సాయానికి సీఎం రకరకాల సాకులతో కోతలు విధిస్తున్నారు. లబ్ధిదారుల సంఖ్యతో పాటు ఇచ్చే మొత్తాన్ని తగ్గిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పేదరికాన్నే కొలమానంగా తీసుకుని ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా చేస్తున్నామంటూ వైకాపా సర్కార్ చెప్పే మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదు. విద్యార్థుల తల్లులకు అందించే అమ్మఒడి పథకమే దానికి నిదర్శనం. అమ్మఒడి కింద ఏటా 15,000 ఇస్తామని ప్రకటించిన జగన్ 2020లో తొలిసారి 15,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత ఏడాది 1,000 రూపాయలు కోత వేశారు. 2022 నుంచి పాఠశాలలు మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో మరో 2,000 తగ్గించారు. అమ్మఒడి పథక లబ్ధిదారుల సంఖ్యను తగ్గించారు. వైకాపా ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. 2021లో 44,48,000 మందికి నిధులు జమ చేయగా 2022కు ఆ సంఖ్యను 43,96,000కు తగ్గించేశారు. 75% హాజరు పేరుతో ఈ ఏడాది జూన్లో 42,61,000 మందికి మాత్రమే సాయం ఇచ్చారు. 2021లో తల్లుల ఖాతాల్లో 6,673 కోట్లు జమ చేయగా ఈ ఏడాది జూన్లో 6,393 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే 280 కోట్లు మిగుల్చుకున్నారు. పొరుగు సేవల ఉద్యోగుల మేలు కోసం ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్ ను తెచ్చినట్లు గొప్పలు చెప్పిన జగన్ ఇందులో చేరిన 1,00,000 మందికి అమ్మఒడి పథకాన్ని దూరం చేశారు. ప్రశ్నిస్తే ప్రభుత్వ ఉద్యోగుల కేటగిరీలోకి వచ్చినట్లేనని సమాధానమిస్తున్నారు. అలాగని ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించేవన్నీ పొరుగు సేవల వారికి ఇస్తున్నారా అంటే అదీ లేదు. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 25% ప్రవేశాలు కల్పిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రైవేటు బడులకు ఫీజులను నిర్ణయించి ఆ మొత్తాన్ని ప్రభుత్వమే రీయింబర్స్మెంట్ చేయాలి. కానీ జగన్ సర్కార్ మాత్రం అమ్మఒడి నుంచే ఫీజులు చెల్లించుకోవాలంటూ ఆదేశాలిస్తుంది. దీనికోసం ఏకంగా విద్యా హక్కు చట్టానికి సవరణ చేసింది. ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలనే నిబంధనను తొలగించింది. దీంతో ఈ కోటాలో చేరేవారికి ప్రభుత్వం ఇచ్చే మొత్తం ఫీజులకు సరిపోని పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలు మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో ప్రభుత్వం అమ్మఒడి సాయంలో 2,000 రూపాయలు మినహాయిస్తుంది. ఆ డబ్బుతో బడుల్లో నిర్వహణ చేపడుతుందా అంటే అదీ లేదు. ఆ మొత్తాన్ని ప్రభుత్వం వాడేసుకుంటోంది. విద్యా సంవత్సరం ఇంకో 4 నెలల్లో ముగుస్తుందనగా ఇప్పుడు నాడు నేడు మొదటి విడత పనులు చేసిన బడులు 3వ విడతలో చేపట్టే వాటికి నిధులు ఇచ్చింది. ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి 2,000 రూపాయల కోత వేస్తున్న ప్రభుత్వం ఆ మొత్తాన్ని యాజమాన్యాలకు ఇవ్వడం లేదు. నిర్వహణ పనుల బాధ్యతను యాజమాన్యాలే చూసుకోవాలని ఉచిత సలహాలిస్తోంది. అమ్మఒడికి సంబంధించి ఒక ఏడాది నిధులను మిగుల్చుకునేందుకు జగన్ సర్కార్ కొత్త ఎత్తుగడ వేసింది.
75% హాజరు నిబంధనతో ముందు ఏడాది హాజరు ప్రాతిపదికన సాయం జమ చేస్తోంది. మొదటి 2 ఏళ్లు జనవరిలో నిధులు విడుదల చేసిన ప్రభుత్వం 2021-22లో 75% హాజరు పేరుతో జూన్లో డబ్బులు వేసింది. 2022-23కి అదే లెక్కన గత జూన్లో జమ చేశారు. వచ్చే ఏడాది జూన్లో మళ్లీ సాయం ఇచ్చే సమయానికి కొత్త ప్రభుత్వం వస్తుంది. దీంతో వైకాపా పదవీకాలం 5 ఏళ్లలో 4 పర్యాయాలు మాత్రమే ఇచ్చినట్లవుతుంది. లబ్ధిదారులు కోరుకుంటే 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు అమ్మఒడి నగదు సాయం బదులు ల్యాప్టాప్లు ఇస్తామని 2021 జనవరి 11న సీఎం జగన్ ప్రకటించారు. దాదాపు 7 లక్షల మంది డబ్బులకు బదులుగా ల్యాప్టాప్ కావాలన్నారు. వీటికి టెండర్లు పిలిచిన ప్రభుత్వం ధరలు ఎక్కువని వెంటనే రద్దు చేసింది. గుత్తేదారులు ఒక్కో ల్యాప్టాప్ కు 26,000 రూపాయలు కోట్ చేయడంతో అదనంగా ఒక్కోదానికి 13,000 భరించాల్సి వస్తుందని ప్రభుత్వం చేతులెత్తేసింది. 3 రాజధానుల పేరిట వైకాపా సర్కారు తెరలేపిన నాటకానికి నేటితో 4 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ దమన నీతిపై భగ్గుమన్న రాజధాని ప్రాంత రైతులు ఆ మరుసటి రోజే ఉద్యమ బావుటా ఎగురవేశారు. అక్రమ కేసులు, నిర్బంధాలు, దాడులు ఇలా 4 ఏళ్లలో ప్రభుత్వ అరాచకాలను ఎదురొడ్డి అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉన్నారు. ఉద్యమాన్ని అణిచివేసేందుకు జగన్ సర్కార్ 3,000 మందికి పైగా అక్రమ కేసులు పెట్టినా రైతులు, మహిళలు వెనక్కి తగ్గలేదు. అసెంబ్లీ సాక్షిగా 2019 డిసెంబర్ 17న అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో సీఎం జగన్ 3 రాజధానుల ప్రతిపాదన చేశారు. దక్షిణాఫ్రికాకు 3 రాజధానులు ఉన్నప్పుడు ఏపీకి ఉంటే తప్పేంటని వితండవాదాన్ని తెరపైకి తెచ్చారు. ప్రతిపక్ష నేతగా అమరావతిని సమర్థించి అధికారంలోకి వచ్చాక మడమ తిప్పిన ముఖ్యమంత్రి నమ్మక ద్రోహాన్ని నిరసిస్తూ రాజధాని రైతులు పిడికిలు బిగించారు. అమరావతి పరిరక్షణ ఉద్యమానికి అంకురార్పణ చేశారు. నాటి నుంచి పోలీసుల లాఠీ దెబ్బల్ని, హింసాకాండను తట్టుకొని మహిళలు ముందుండి అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తూనే ఉన్నారు. 3 రాజధానుల నిర్ణయంతో మనస్తాపం చెంది 247 మంది రైతులు, రైతు కూలీలు ప్రాణాలు విడిచారు. అయినా ఉద్యమ జెండా దించకుండా రాజధాని గ్రామాల ప్రజలు, రైతులు చేస్తున్న అమరావతి పరిరక్షణ పోరాటం 4 ఏళ్లకు చేరింది. ఈ క్రమంలో సుమారు 3,000 మంది రైతులు, మహిళలు, రైతు కూలీలు, ఉద్యమకారులపై 720కి పైగా కేసులు నమోదయ్యాయి. అమరావతి ఉద్యమం మొదలైన తొలినాళ్లలో రైతులు కాజా టోల్గేట్ వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపితే 145 మందిపై కేసు పెట్టారు. పోలీసులు రాజధాని గ్రామాల్లో ఇళ్లపై డ్రోన్ ఎగరేసి చిత్రీకరించడాన్ని రైతులు అడ్డుకున్నారు. పైకప్పు లేని స్నానాల గదులపై డ్రోన్లు ఎగరవేయడం మహిళలకు ఇబ్బందికరమని అభ్యంతరం చెప్పినందుకు 82 మందిపై కేసు పెట్టారు. 2020 జనవరి 10న విజయవాడ కనకదుర్గమ్మకు పొంగళ్లు సమర్పించి గోడు వెళ్లబోసుకునేందుకు వెళుతున్న రాజధాని మహిళలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. హైకోర్టు జోక్యం చేసుకుని మందలించడంతో పోలీసుల ఉక్కు పిడికిలిని ప్రభుత్వం కొంత సడలించింది. 2020 జనవరి 20న చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన రైతులు శాసనసభ సమీపానికి చేరుకోవడంతో పోలీసులు వారిపై లాఠీలు జులిపించారు. వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టగానే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన వేల కోట్ల రూపాయల విలువైన పనులను నిలిపేసింది. 70 నుంచి 90% నిర్మితమైన భవనాలు సైతం పూర్తి చేయకుండా గుత్తేదారులను పంపించి వేశారు. ప్రభుత్వం R5 పేరుతో మరో నాటకానికి తెరలేపింది. దీనిపై రైతులు కోర్టుకు వెళ్లారు. రాజధానిలో భూముల్ని విక్రయించేందుకు పన్నిన కుట్రలను సైతం రైతులు అడ్డుకున్నారు. 2021 నవంబర్ 1న న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో తుళ్లూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. ఆంక్షల మధ్య యాత్రను పూర్తి చేశారు. అమరావతి ఉద్యమం 1000వ రోజుకు చేరిన వేళ 2022 సెప్టెంబర్ 12 నుంచి రాజధాని రైతులు శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి వరకు పాదయాత్ర చేపట్టగా వైకాపా నాయకులు అడుగడుగునా అడ్డు తగిలారు. 3 రాజధానులకు అనుకూలంగా ప్రభుత్వ ప్రోత్సాహంతో నిర్వహిస్తున్న పోటీ శిబిరంలో పాల్గొనేందుకు వస్తున్న బయటి ప్రాంతాల వారిని కృష్ణాయపాలెం వద్ద ఎస్సీ రైతులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై వైకాపాకి చెందిన స్థానిక ఎస్సీ నాయకుడితో కులం పేరుతో దూషించారంటూ ఎస్సీలపైనే కేసు పెట్టించారు. ఆ వైకాపా నాయకుడు ఫిర్యాదుని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పినా వినిపించుకోకుండా అందరిపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. ఆ కేసులో వారు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. రాజధాని రైతులపై అనేక అరాచకాలకు, దాడులకు పాల్పడిన పోలీసులపై మాత్రం ఇంతవరకు ఒక్క కేసు కూడా లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ పునరుద్ధరణ వర్షాకాలంలోగా కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గోదావరిలో మరో 2 నెలల పాటు ప్రవాహం ఉంటుంది. తర్వాత మిగిలేది 3-4 నెలల సమయమేనని ఇంజనీర్లు చెబుతున్నారు. ఆలోపు కారణాలు తెలుసుకొని పునరుద్ధరించడానికి అవకాశాలు తక్కువని భావిస్తున్నారు. పునరుద్ధరణ పనులు చేయకుండా నీటిని నిల్వ చేస్తే మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
మేడిగడ్డ పునరుద్ధరణ తమ బాధ్యత కాదని గుత్తేదారు సంస్థ L&T స్పష్టం చేయడంతో వచ్చే ఏడాది వర్షాకాలంలోగా పనులు పూర్తి కావడంపై సందిగ్ధత నెలకొంది. పునరుద్ధరణ పనులు పూర్తి చేయకుండా నీరు నిల్వ చేస్తే బ్యారేజీకి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరిక నేపథ్యంలో తాజా పరిణామాలు నీటిపారుదల శాఖ అధికారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిర్మాణం పూర్తయిన తక్కువ సమయంలోనే దెబ్బతిన్న బ్యారేజీ పనులను మీరే చేయాలంటూ L&T సంస్థకు మళ్లీ లేఖ రాయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ సంస్థ స్పందించకపోతే ఏం చెయ్యాలన్న దానిపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయానికి వస్తామంటున్నారు. కాపర్ డ్యాం నిర్మాణం చేపట్టి నీటిని మళ్లించి 7వ బ్లాక్ ను పూర్తిగా వేరు చేస్తే గాని కుంగిన ప్రాంతంలో అసలేమి జరిగిందో తెలియదు. ఇది తెలిస్తేనే పునరుద్ధరణకు ఏం చెయ్యాలో స్పష్టత వస్తుంది. ఇది జరగాలంటే ముందుగా కాపర్ డ్యాం నిర్మించాలి. మరో 2 నెలల పాటు మేడిగడ్డ వద్ద కొంత ప్రవాహం ఉంటుంది. ఆ తర్వాత 3-4 నెలలు మాత్రమే సమయం మిగులుతుంది. ఇంత తక్కువ సమయంలో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కారణం తెలుసుకుని పునరుద్ధరణ పని పూర్తి చేయడం కష్టం. ఇది చేయకుండా నీటిని నిల్వ చేస్తే మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని, రక్షణ లేకుండా గేట్లు ఎత్తి నీటిని వదిలినా ఎలాంటి సమస్య వస్తుందో చెప్పలేమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పటికే హెచ్చరించింది. దెబ్బతిన్న పియర్స్ కు సంబంధించిన 4-5 గేట్లు ఆపరేట్ చేయకుండా మిగిలినవి చేస్తే భారీ వరద వచ్చినప్పుడు ఏమవుతుందో చెప్పలేమని నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి ఇంజనీర్ ఒకరు వ్యాఖ్యానించారు. కాంట్రాక్ట్ సంస్థ L&T బాధ్యత తీసుకోకుంటే మరో సంస్థకు అప్పగించైనా పూర్తి చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. బ్యారేజ్లో ఉన్న నీటిని ఖాళీ చేయడం వల్ల యాసంగిలో కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయలేని పరిస్థితి వస్తుందని, వచ్చే ఖరీఫ్లో కూడా ఇలాంటి పరిస్థితే కొనసాగొచ్చని నీటిపారుదల శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లు కుంగిపోవడంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసన మండలిలో ప్రకటించారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసన మండలిలో 12 మంది సభ్యులు మాట్లాడారు. చర్చకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీసుకెళ్లి చూపిస్తామని రేవంత్ చెప్పగా ఎమ్మెల్సీ కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. మేము నాగార్జున సాగర్ కట్టినము, మేము శ్రీశైలం కట్టినము, మేము జూరాల కట్టినము. ప్రకృతి వైపరీత్యాలకు దశాబ్దాలుగా నిటారుగా నిలబడే అన్ని వైపరీత్యాలను తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు అక్కడ కళ్ళ ముందు సజీవంగా ఉన్నాయి. కానీ 3 ఏళ్లలోనే కట్టిన మేడిగడ్డ కుంగిపోయి అన్నారం పగిలిపోయిన తర్వాత కూడా ఇంకా మేము గొప్ప ప్రాజెక్టులు కట్టినామని చెప్పుకోవడం తగ్గిస్తే బాగుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పదే చెప్పిందే చెప్తూ మేడిగడ్డలో కానీ అన్నారంలో కానీ చాలా ఘోరాలు జరిగిపోయినాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష. వారి చేతిలో ప్రభుత్వం ఉన్నది. టెక్నికల్గా నిపుణులు చేయాల్సినటువంటి పని ఎమ్మెల్సీలను తీసుకుపోవడం, ఎమ్మెల్యేలను తీసుకుపోవడం అదే టూరిస్ట్ స్పాట్ కాదు కదా సార్. నిపుణుల ఆధ్వర్యంలో కమిటీలు వేయండి, ఖచ్చితంగా నిర్ధారించండి. ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉంటాం. నా సహచర సభ్యులకు అపోహలు, అనుమానాలు ఉండొద్దు. ఈ ప్రభుత్వము పారదర్శకంగా నిష్పక్షపాతమైన విచారణకు ఆదేశిస్తుందని నమ్మకం కలిగించడానికి మేము వాళ్ళందరిని అక్కడికి తీసుకెళ్తామని అంటున్నాము. కారణం ఎవ్వరని తెలిసిన తర్వాతనే భారత రాజ్యాంగంలో శిక్ష ఉంటుంది. నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా విధానం ఈ ప్రభుత్వంలో ఉండదు. నిష్పక్షపాతమైన విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. మీ ద్వారా సభ్యులకు నేను మాటిస్తున్నాను. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మంజూరై ప్రారంభం కాని పనులను ఆపివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ముందు వివిధ నియోజకవర్గాలకు ప్రత్యేక అభివృద్ధి నిధి కింద పనులు మంజూరు చేశారు. అందులో ప్రారంభం కాని అన్ని పనులను ఆపివేయాలన్న ప్రభుత్వం పూర్తి నివేదిక అందించాలని ఆదేశించింది. నీటిపారుదలకు సంబంధించి ఎన్నికలకు ముందు పిలిచిన టెండర్లు, వర్క్ అలాట్ అయిన పనులను కూడా నిలిపివేయాలని స్పష్టం చేసింది. కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన మంజూరీలు, టెండర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. శాసనసభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తెలంగాణ వ్యాప్తంగా మెజారిటీ నియోజకవర్గాల్లో వివిధ పనుల కోసం మంజూరీలు ఇచ్చారు. ఆయా శాఖలతో పాటు ముఖ్యమంత్రి వద్ద ఉండే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక నిధి, STF నుంచి కూడా పెద్ద ఎత్తున పనులు మంజూరు చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో 100 కోట్లకు పైగా ఈ తరహా పనులు మంజూరయ్యాయి. అందులో కొన్ని పనులు ప్రారంభమై వివిధ దశల్లో ఉండగా మరికొన్ని ప్రారంభం కాలేదు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరుణంలో పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వం ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వివిధ పనుల మంజూరీలు, ఇంకా ప్రారంభం కాని పనులు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ ప్రణాళికా శాఖ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక అభివృద్ధి నిధి కింద మంజూరైన పనులు, వాటి ప్రస్తుత స్థితి, ఇప్పటి వరకు చేసిన వ్యయం, ఇంకా అవసరమయ్యే ఖర్చు తదితర వివరాలను పంపాలని ఆదేశించింది. ఎన్నికలకు
ముందు పిలిచిన టెండర్లన్నిటినీ ఆపివేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు, ఇంజనీర్లను ఇప్పటికే ఆదేశించారు. సమగ్ర సమీక్ష అనంతరం అవసరాలు, ఆర్థిక పరిమితులను దృష్టిలో ఉంచుకుని తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అణగారిన వర్గాల గొంతుకగా నిలిచేది ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో గిరిజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సత్కార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంత్రి సీతక్కతో పాటు పలువురు శాసనసభ్యులను సన్మానించారు. తెలంగాణలో ఉన్న గిరిజనులకు, బలహీన వర్గాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వారి అభ్యున్నతికి కృషి చేస్తామని భట్టి తెలిపారు. ఈ 6 గ్యారంటీల వల్ల ఎక్కువ మొత్తంలో లబ్ధి పొందేది కూడా పేద వర్గాలైనటువంటి మనవాళ్లే. వాటన్నిటిని మనం వాళ్ళందరికీ సక్రమంగా చేర్చగలిగితే తప్పనిసరిగా వాళ్ళు ఈ సమాజంలో తల ఎత్తుకొని బతికేటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. దాదాపు 23 మంది శాసనసభ్యుల్ని ఈ వర్గాల నుంచి గెలిపించి పంపించారు. మీ ఆశల్ని, మీ లక్ష్యాల్ని బొమ్ము చేయకుండా తప్పనిసరిగా మేమందరం పనిచేస్తామని మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకున్నాను. నెల్లూరు జిల్లా పొదలకూరు భారత్ మైకా మైన్స్ లో వైకాపా నేతలు దోపిడీ చేస్తున్నారని ఆరోపించిన మాజీ మంత్రి సోమిరెడ్డి రాత్రంతా ఆందోళన కొనసాగించారు. శనివారం సాయంత్రం మైన్ వద్దకు వెళ్లిన సోమిరెడ్డి అక్కడే బైఠాయించారు. అధికారులు వచ్చి అక్రమ మైనింగ్ ను అడ్డుకొని వాహనాలను సీజ్ చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. రాత్రి అక్కడే బస చేశారు. ఆయనకు మద్దతుగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సొంత గ్రామానికి సమీపంలోనే ఇంత దారుణం జరుగుతున్నా ముడుపులు తీసుకొని పట్టించుకోవడం లేదని సోమిరెడ్డి ఆరోపించారు. అక్రమ తవ్వకాల్లో A1, A2లుగా మంత్రి కాకాణి, వైకాపా నాయకుడు శ్యాంప్రసాద్ రెడ్డిని చేర్చాలని డిమాండ్ చేశారు. వినియోగదారుల హక్కులకు మరింత భద్రత కల్పించే దిశగా కేంద్ర విద్యుత్ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. విద్యుత్ నిబంధనలకు సవరణలు చేస్తూ ముసాయిదా విడుదల చేసి ప్రజల నుంచి అభిప్రాయాలను, సూచనలను ఆహ్వానించింది. కొత్త కనెక్షన్ ఇచ్చే సమయాన్ని ఇంతకు ముందు కంటే సగానికి సగం తగ్గించింది. ఇందుకు గాను నిర్దిష్ట గడువు విధించింది. వినియోగదారుడు పూర్తి స్థాయిలో దరఖాస్తు సమర్పించిన తర్వాత మెట్రో నగరాల్లో 3 రోజుల్లో, మున్సిపల్ ప్రాంతాల్లో 7 రోజుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 15 రోజుల్లోపు డిస్కంలు కొత్త కనెక్షన్లు ఇవ్వాలి. లేదంటే వినియోగదారుడు కోరినట్లుగా ఇప్పుడున్న కనెక్షన్ను సవరించాల్సి ఉంటుంది. వ్యక్తిగత వినియోగదారుడు, గ్రూప్ హౌసింగ్ సొసైటీ, రెసిడెన్షియల్ కాలనీలు కోరితే డిస్కంలు ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం ప్రత్యేక కనెక్షన్ ఇవ్వాలి. విద్యుత్ మీటరు పనిచేయలేదని ఫిర్యాదు వచ్చినప్పుడు 30 రోజుల్లోపు పరీక్షించాలి. విద్యుత్ వినియోగానికి మీటర్ రీడింగ్కు మధ్య పొంతన లేదని వినియోగదారుడు ఫిర్యాదు చేస్తే 3 రోజుల్లోపు డిస్కంలు అదనపు మీటర్ ఏర్పాటు చేసి వారి విద్యుత్ వినియోగాన్ని పరీక్షించాలి. పునరుత్పాదక ఇంధనం ఉత్పత్తి చేయాలనుకున్న వినియోగదారులకు సంబంధించి టెక్నికల్ ఫీజిబిలిటీ అధ్యయనాన్ని గరిష్టంగా 15 రోజుల్లోపు పూర్తి చేసి ఫలితాన్ని తెలపాలి. ఈ మేరకు ముసాయిదాపై జనవరి 12 లోపు సలహాలు, సూచనలు ఇవ్వాలని కేంద్ర విద్యుత్ శాఖ కోరింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయంగా చెబుతున్న సూరత్ డైమండ్ బోర్స్ ఎస్డిపి భవనాలను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. సూరత్ విమానాశ్రయంలో కొత్తగా అప్గ్రేడ్ చేసిన టెర్మినల్ భవనాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. సూరత్లో నేడు సూరత్ డైమండ్ బోర్స్ ను ప్రారంభించనున్నట్లు మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ భవనం వజ్రాల పరిశ్రమకు పెద్ద ఊపునిస్తుందని పేర్కొన్నారు. కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్, జ్యువెలరీ మాల్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, సేఫ్ వాల్ట్ సౌకర్యం బోర్సులో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయని ప్రధాని వివరించారు. గుజరాత్లోని డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ డ్రీమ్ సిటీలో భాగంగా ఎస్డిపి భవనాన్ని 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. 65,000 మంది ఇక్కడ వ్యాపారం చేసుకునేలా 35.54 ఎకరాల్లో 15 అంతస్తుల భవనాలతో ఈ సముదాయం నిర్మించారు. నిర్మాణానికి ముందే ఇందులో అన్ని కార్యాలయాలను పలు డైమండ్ కంపెనీలు కొనుగోలు చేశాయని ఎస్డిబి తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయంగా చెబుతున్న ఈ భవనం సూరత్ నగరానికి సమీపంలోని ఖాసోద్ గ్రామంలో ఉంది.